వెల్కమ్ టు ఉస్మానియా జర్నలిజం వీక్లీ న్యూస్ రౌండప్. నేను మీ శ్రీనివాస్. ఇక వార్తల్లోకి వెళ్తే, హిమాచల్ ప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి రాజేష్ ధర్మాని నేతృత్వంలోని 13 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొల్గారం మరియు ఇతర అధికారులతో కలిసి కీలకమైన అంశాలను చర్చించింది. వివిధ విభాగాలు, పరిశోధనా కేంద్రాలు, పరీక్షల వ్యవస్థ ఆటోమేషన్, జాతీయ విద్యా విధానం అమలు, విద్యార్థుల నియామకాల ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి. అనంతరం సంయుక్త ప్రాజెక్టుల సహకారం కోసం ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి, ఓఎస్డి ప్రొఫెసర్ జితేంద్ర నాయక్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ బి లావణ్య మరియు ఇతర ప్రొఫెసర్లు, అధికారులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్గా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరను నియమిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎం కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అదనంగా సివిల్ సర్వీస్ అకాడమీ డైరెక్టర్ మరియు ఇతర పరిపాలనా పదవులను కలిగి ఉన్నారు. విద్యార్థులు, ప్రొఫెసర్లతో మంచి అనుబంధం ఉన్న కొండా నాగేశ్వరను నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ నిర్వహించిన 5 ways to sharpen your reporting skills అనే గెస్ట్ లెక్చర్కి ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కథనాల ఎడిటర్ సిఎస్ సుశీల్రావు ముఖ్య అతిథిగా హాజరై తన 36 సంవత్సరాల జర్నలిజం కెరీర్లోని అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. కాబోయే జర్నలిస్టులకు ప్రేరణ కలిగించే పలు ముఖ్యమైన అంశాలను ఈ సందర్భంగా వివరించారు. భారతీయ భాషా సమితి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్ సంయుక్తంగా భారతీయ భాషా పరివారం అనే అంశంపై వివిధ భాషల మధ్య ఉన్న సంబంధాల గురించి 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వీరనారి చాకలైలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన సుప్రసిద్ధ ఆచార్యులు పేపర్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సదస్సుకి ప్రాంతీయ కోఆర్డినేటర్గా డాక్టర్ స్వాతి, డాక్టర్ బాలు నాయకులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు, భాషాభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరంలో రాష్ట్రానికి రికార్డు స్థాయి పెట్టుబడులను సమీకరించింది. అమెజాన్తో 60,000 కోట్లు, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తో 11,000 కోట్లు, కంట్రోలర్స్ డేటా సెంటర్స్ లిమిటెడ్తో 10,000 కోట్లు, సన్ పెట్రోకెమికల్స్తో 45,500 కోట్లు, జేఎస్డబ్ల్యూ యుఏవి లిమిటెడ్తో 800 కోట్ల ఒప్పందాలకు సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. లక్నో, ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు అంటుకున్నాయనే భయంతో రైలు నుండి దూకిన ప్రయాణికులను పక్క ట్రాక్లో వెళ్తున్న మరో ట్రైన్ ఢీకొనడంతో 12 మంది మరణించగా 10 మందికి గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జనవరి 20ని విముక్తి దినంగా పేర్కొన్న ఆయన అమెరికా క్షీణత ముగిసి స్వర్ణయుగం ప్రారంభమైందని ప్రకటించారు. మార్పులు చాలా వేగంగా సంభవిస్తాయన్నారు. ప్రమాణ స్వీకారానంతరం ఉత్తర్వు ద్వారా పుట్టుక ద్వారా పౌరసత్వం అనే నిబంధన రద్దు చేశారు. ఇది అమెరికాలో H-1B వీసా మరియు ఇతర తాత్కాలిక వీసాల కింద పనిచేసే వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు అమెరికా అంతర్జాతీయ సంబంధాలు మరియు వలస విధానాలపై ప్రధాన ప్రభావం చూపే అవకాశం ఉంది. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ ఛాంపియన్షిప్లో భారతదేశ మహిళల మరియు పురుషుల జట్లు విశ్వ విజేతలుగా నిలిచాయి. న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో మహిళల జట్టు 38 పాయింట్ల భారీ తేడాతో నేపాల్ జట్టును ఓడించింది. పురుషుల జట్టు కూడా ప్రత్యర్థి జట్టు అయిన నేపాల్పై 18 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. పురుష మరియు మహిళల జట్లు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఖోఖో ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలవడం విశేషం. ఇవి ఈ వారం వార్తలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.